నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మంగళ దోషం అంటే ఏమిటి, ఈ దోష నివారణకు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ముందుగా మనం మంగళ దోషం అంటే ఏంటో తెలుసుకుందాం. మంగళుడు అంటే కుజ భగవానుడు. అలాగే కుజుడు వ్యయ స్థానంలో, చతుర్థ స్థానంలో, అష్టమ స్థానంలో అంటే 1, 4, 8వ స్థానాల్లో ఉంటాడో అప్పుడు మంగళ దోషం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అలాగే ఈ మంగళ దోషం అన్ని రాశుల వారికి ఏర్పడదు. ఎందుకంటే మేషరాశికి, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అందువల్ల ఈ మంగళ దోషం యొక్క ప్రభావం ఈ రాశి వారిపైన ఉండదు. అలాగే కర్కాటక రాశి మరియు సింహరాశి వారికి కుజుడు రాజయోగ కారకుడని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందువల్ల ఈ 2 రాశుల వారికి కూడా మంగళ దోషం ఉండదు. అలాగే మకర రాశి వారికి కూడా మంగళ దోషం ఉండదు. ఏ రాశుల వారికి అయితే మంగళ దోషం ఉంటుందో వారి జీవితంలో ఎలాంటి ప్రమాదాలు జరగవు. కానీ వారికి వివాహం అయ్యేసరికి వారికి మంగళ దోషం ఉంటే ఈ దోషం కారణంగా వీరి జీవితంలో గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలాగే ఈ మంగళ దోషం ఉన్నవారు కోపాన్ని తగ్గించుకొని శాంతంగా ఉండటం వల్ల వారికి ఉన్న మంగళ దోషం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ దోషం ఉన్నవారు తమ కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. అంతేకాకుండా ఈ మంగళ దోషం ఉన్నవారు వారికి ఉన్న దోషం పోవడానికి పాము పుట్టలో పాలు పోయడం మంచిది. అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి ఎర్రని పూలమాలను స్వామివారికి సమర్పించడం ద్వారా వీరు కొన్న మంగళ దోషం తొలగిపోతుంది. సో చూశారు కదండి, మంగళ దోషం అంటే ఏమిటి, ఈ దోష నివారణకు ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకున్నారు కదా. అలాగే ఏ రాశుల వారికి మంగళ దోషం వర్తించదో కూడా తెలుసుకున్నారు కదండి. మరి మా వీడియో నచ్చినా, ఈ సమాచారం నచ్చినా మీ బంధువులకు, స్నేహితులకు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఒక లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ త్రూ అప్డేట్ వస్తుంది. అప్పుడు ముందుగా మీరు ఇలాంటి వీడియోలను చూసి ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మా వీడియో నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.